హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్ని కట్ చేస్తాం కదా, తరువాత ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి, అలాగే లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే ఈ లైనింగ్ని పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ముందుగా హ్యాండ్స్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు కింది వైపున 1/2 ఇంచి వదిలేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. అంటే మనం లైనింగ్ని కట్ చేసుకునేటప్పుడు క్రాస్ కటింగ్ చేసామనుకోండి, ఇక్కడ మెయిన్ క్లాత్ని కూడా క్రాస్ కటింగే చేసుకోవాలి. అదే మీరు లైనింగ్ని స్ట్రైట్ కటింగ్ చేసుకున్నారనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ మెయిన్ క్లాత్ని కూడా స్ట్రైట్ కటింగే చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ లైనింగ్ని మెయిన్ పీస్కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా, ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇది వచ్చేసి గమ్ బాటిల్ అండి. మనకి బాటిల్ కాస్ట్ వచ్చేసి 17 రూపీస్ అయితే పడుతుంది. మీరు ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే చాలా బ్లౌజెస్కి అయితే వస్తుందండి. ఇప్పుడైతే మనం ఈ గమ్ బాటిల్ తోటి లైనింగ్ని మెయిన్ పీస్ని ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ లైనింగ్కి చివరన ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. అలాగే మీరు ఇలా డాట్స్ పెట్టుకునేటప్పుడు మరీ దూరంగా పెట్టొద్దండి. అలా అని దగ్గరగా కూడా పెట్టనవసరం లేదు. అంటే డాట్కి మధ్యలో 1/2 ఇంచి గ్యాప్ ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం లైనింగ్కి ఎడ్జ్నే ఈ డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ప్రెస్ చేయండి. అంటే ఎక్కడైతే డాట్స్ పెట్టారో ఈ డాట్స్ మీద ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేయాలి. ఇదే విధంగా ఇటువైపును కూడా డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా ఐరన్ చేసాము అంటే మనకి లైనింగ్ మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్గా జాయింట్ అయిపోతుంది. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌ని జాయింట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి ఈ ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడ్, రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌ని ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్‌ని కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఈ హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడ్, రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ 2 కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌కి ఒక వైపున లోతు తీసుకుంటాం కదా! ఈ లోతు తీసుకున్న వైపు 2 కూడా మనకి ఇలా ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకోవాలి. అదే మీరు హ్యాండ్స్‌ని చెక్ చేసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకున్నారు అంటే మనకి హ్యాండ్స్ 2 కూడా ఒకే వైపుకొచ్చేస్తాయన్నమాట. అందుకని చెప్పేసి మీరు ఈ హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకొని జాయింట్ చేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో ఈ హ్యాండ్స్‌ని కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి.
హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఈ షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. అంటే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయిన్ చేసుకున్నాం కదా. కానీ ఈ షేప్ బెల్ట్ని మాత్రం అలా జాయిన్ చేసుకోకూడదండి. మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ వైపున పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్ అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మన షేప్ బెల్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకుంటాం కదా. ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా ఇలా ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకోవాలి. అదే మీరు ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి షేప్ బెల్ట్ రెండు కూడా ఒకే వైపుకి వచ్చేస్తాయి అనమాట. అందుకని చెప్పేసి ఈ షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకునేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకొని జాయింట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కింది వైపున మాత్రమే జాయింట్ చేసుకోవాలి. చుట్టూ జాయింట్ చేసుకోకూడదండి. ఎందుకంటే మనం ఈ షేప్ బెల్ట్ని కింది వైపున పావించి మార్జిన్తో స్టిచ్ చేసి మరలా తిప్పేసుకుంటాం కాబట్టి ఒక వైపున మాత్రమే జాయింట్ చేసుకోవాలన్నమాట. షేప్ బెల్ట్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి, అలాగే లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది. ఎప్పుడైనా సరే మనం ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు అది ఎలాంటి క్లాత్ అయినా సరే మిషన్తో పని లేకుండా గమ్తో జాయింట్ చేసేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలియదు అనమాట. ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది. అలాగే మనం ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ని తక్కువ టైంలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.